హాయ్ ఫ్రెండ్స్, ద లాస్ట్ స్టాప్ ఇన్ యుమా కాంటీ ఈ అమెరికన్ సినిమా 2023లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఫ్రాన్సిస్ గలుపి దర్శకత్వం వహించారు. ఆయనకి ఇదే ఫస్ట్ సినిమా. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇది ఒక వెరైటీ సినిమా. యుమా కాంటీ అనే ఊర్లో 1970లో జరుగుతూ ఉంటుంది కథ. కత్తులు అమ్ముకునే ఒక సేల్స్ మ్యాన్ పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతాడు. ఊరికి దూరంగా ఉంటుంది ఆ ఏరియా. అయితే పెట్రోల్ స్టేషన్లో పెట్రోల్ అయిపోయిందని పెట్రోల్ ట్యాంక్ వచ్చే వరకు పక్కనున్న డైనర్ అనే రెస్టారెంట్లో ఉండమని సలహా ఇస్తాడు పెట్రోల్ బంక్ యజమాని. హీరో రేడియోలో ఇద్దరు బ్యాంక్ దోపిడీ చేసి $7 లక్షల పట్టుకొని పారిపోయారని, వాళ్ళు గ్రీన్ కలర్ ఫోర్డ్ కారులో పారిపోయారని చెప్తారు. అయితే ఆ ఇద్దరు కూడా ఇదే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ లేక ఇదే రెస్టారెంట్లో కూర్చుంటారు. హీరో వాళ్ళని పసిగడతాడు. ఆ డైనర్ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఆ డైనర్ రెస్టారెంట్ ఓనర్ అయిన చార్లెట్, ఈ సేల్స్ మ్యాన్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు దొంగలను పసిగడతారు. వీళ్ళిద్దరూ వాళ్ళని పసిగట్టారని ఆ దొంగలకు కూడా తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏమైంది, ఆ రెస్టారెంట్లోకి ఎంతమంది వచ్చారు, ఎంతమంది బయటికి వెళ్ళారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. పెట్రోల్ బంక్ పక్కన ఉన్న రెస్టారెంట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఆ $7 లక్షల కోసం ఎవరెవరు ఆశపడ్డారో వాళ్ళందరూ పుష్పటాక్ అయిపోవడం క్లైమాక్స్ వరకు మనం చూస్తూనే ఉంటాం. మనిషిలో డిఫరెంట్ కోణాలు సందర్భాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళలో ఉన్న చెడు, వాళ్ళలో ఉన్న మంచి, వాళ్ళలో ఉన్న జాలి, వాళ్ళలో ఉన్న దయ అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి వస్తాయి. ఇలా ఈ సినిమాలో హోటల్లోకి వచ్చిన వాళ్ళందరూ సిచ్యువేషన్కి ఎలా రెస్పాన్స్ అయ్యారన్నది బాగా చూపిస్తాడు దర్శకుడు. ఎక్కడ బోర్ కొట్టదు. ఈ సినిమా ఇంటర్నెట్లో చాలా ప్లాట్ఫామ్స్లో లభిస్తుంది. ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ ఉంటుంది, ఓల్డ్ స్టైల్ ఫోటోగ్రఫీ. ఆ కలర్ కాంబినేషన్ కానీ వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కలర్స్ కానీ చాలా బాగుంటాయి. క్లైమాక్స్ ని కూడా మనం ఊహించిన విధంగా ముగిస్తాడు దర్శకుడు. జిమ్ కమింగ్స్ సేల్స్ మ్యాన్ పాత్రలో బాగా నటించాడు. చార్లెట్ పాత్రలో జాక్లిన్ డొనాహు బాగా చేసింది. మిగిలిన పాత్రలు అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. చార్లెట్ భర్త చార్లీ పాత్ర కూడా బాగుంటుంది. అసలు ఫ్రాన్సిస్ గలుపి ఈ సినిమాని ఇంత బాగా తీస్తాడని నేను కూడా ఊహించలేదు. ఏ సినిమా లేక ఖాళీగా ఉండి ఏదో ఒకటి చూద్దామని ఈ సినిమా చూసా. పోస్టర్ డిజైనింగ్ ఆకట్టుకోవడంతో అద్భుతంగా అనిపించింది. బ్యాంక్ దోపిడీదారులుగా నటించారు ఇద్దరు కూడా సూపర్గా యాక్ట్ చేశారు. పెట్రోల్ బంక్ ఓనర్ కూడా బాగా నటించాడు. ఇద్దరు భార్యాభర్తలు హోటల్కి వస్తారు, వాళ్ళు కూడా బాగా యాక్ట్ చేశారు. ఇద్దరు లవర్స్ కూడా అదరగొట్టారని చెప్పచ్చు. ఒక్కళ్ళు కూడా పర్ఫార్మెన్స్ పరంగా బాగా చేయలేదని చెప్పలేం. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్గా సాగుతుంది. ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది అన్న సస్పెన్స్ ఉంటుంది సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, సౌండ్ రికార్డింగ్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో లభిస్తుంది. మన ఇండియాలో మాత్రం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో లేదు. ఈ సినిమా ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది. 1:30 ఉన్న ఈ సినిమాలో ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు, వైలెన్స్ సన్నివేశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ సినిమాని స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ వరకు మీరు సినిమా చూస్తూనే ఉంటారు. అంత సస్పెన్స్గా బాగా తీశాడు సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?